హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ వచ్చేసి పుష్ప వాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్లో అయితే మా పాపది బర్త్డే వీడియో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మేము సాంప్రదాయ సిల్క్ లింగంపల్లిలో అయితే కొత్తగా ఓపెనింగ్ అయితే అయ్యింది కదా. షార్ట్లో అయితే ఇంతవరకే మీ దగ్గర అయితే షేర్ అయితే చేసేసుకున్నాను. ఫుల్ వీడియో పెట్టలేనన్నమాట. ఇందులో బర్త్డే వీడియో అండ్ మేము షాపింగ్ చేసిన వీడియో అయితే ఉంటుంది, చూడండి. సాంప్రదాయ సిల్క్లో ఎలాంటి శారీస్ ఉన్నాయి, ఆఫర్లు ఏ శారీస్ పైన ఉన్నాయి అనేసి, శారీస్ కలెక్షన్ ఎలా ఉంది అనేసి వీడియో చాలా బాగుంటుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇక్కడైతే మేము కేక్ కట్ చేసేస్తున్నాం. ఈవినింగ్ 7:30కి అయితే రెడీ అవ్వడం స్టార్ట్ అయితే 9:30కి అయితే అయిపోయింది. ఇంకా మేము 5 మంది రెడీ అయ్యి తీసుకునే లోపు ఈసారి అయితే మా పెద్ద పాప బర్త్డేకి అయితే ఎక్కడ బయటికి అయితే వెళ్ళలేము. ఇంకా వాళ్ళకు స్కూల్స్ కాలేజ్ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే ఉన్నాము. ఇంకా సింపుల్గా ఈవినింగ్ టైం అయితే కేక్ కటింగ్ అయితే చేసేసినాము. ఇంకా ఆల్రెడీ ఈ డ్రెస్ కొత్తదే. నేను కొత్తదని ఎందుకు చెప్తున్నా అంటే ఈ మోడల్ ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన. మా పిల్లలకు ముగ్గురికి అయితే ఈ మోడల్ అయితే లేదన్నమాట. ఈ మోడల్ వచ్చేసి సోను కోసం వాళ్ళ నాయనమ్మ అయితే తెచ్చింది ఈ డ్రెస్సు. సోనుకి అయితే బాగా వర్క్ ఉండడం వల్ల వేసుకోవట్లేదు. ఇంకా స్వీటీ బర్త్డేకి అయితే వేసుకోమని చెప్పినానమాట. స్వీటీ కూడా నెక్కు పెద్దగా అయిందనేసి అసలు వేసుకోను అన్నది. ఇంకా బర్త్డే కేక్ కట్ చేయడానికి చాలా బాగా సెట్ అయింది వేసుకోమంటే అయితే. అప్పుడు చాలాసేపు నచ్చజెప్పవలసి వచ్చింది. ఆమెకు నచ్చకపోతే అస్సలు వేసుకోదు. ఇంకా కేక్ కటింగ్ కొద్దిసేపు కదా, ఈరోజు బర్త్డే కొంచెం కొత్త డ్రెస్ వేసుకో అని చెప్పిన. కొత్త డ్రెస్ ఇప్పిస్తా అంటే తను వద్దన్నది. ఇంకా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో ఎలానో ఒకటైనా కొత్త డ్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకు ఒక్కసారి నచ్చకపోతే అలా పక్కకు పెట్టి ఉంచుతారన్నమాట. ఇలా సోను వేసుకొని అని పక్కకైతే పెట్టింది ఈ డ్రెస్సు. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్సు. మరి సోనుకి ఎందుకు నచ్చలేదో ఏమో, వర్క్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అనేసి అయితే చెప్తుంది తను. ఇంకా స్వీటీకి కూడా చాలా బాగా అయింది. అది చిన్నుకు కలరు సెట్ అవ్వట్లేదు. ఇంకా స్వీటీకి అయితే కలర్ చాలా బాగా సెట్ అయ్యింది. ఈ స్వీటీ మాత్రం వేసుకుంది ఈసారి. ఇంకా తర్వాత వేసుకుంటుందో లేదో చూడాలి. పైన టాప్ అయితే సోన్ ఏమంటుందంటే ఈ టాప్ వర్క్ చాలా వచ్చింది కదా, ఆ టాప్ పైకి అయితే నాకు వేరే మోడల్ అయితే టాప్ లాగా కుట్టమంటుంది. ఆ ఫ్లోజర్ పైకి అయితే వేసుకుంటుందంట. ఇంకా నేను ఇది స్టిచ్చింగ్ చేసినప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా షేర్ అయితే చేసేసుకుంటా. ఇంకా మా సోను మంచిగా రెడీ అవ్వలేదంట, ఫోటో తీస్తూ ఉంటే తీయక మమ్మీ నన్ను అంటుంది. ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా ఆయన ముందర ఉన్నప్పుడైతే నాకు వీడియో తీయడం మస్తు భయము. ఇలాంటి బర్త్డే ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడైతే తీస్తూ ఉంటా. ఆయన వెనకాల నుంచి ఇప్పుడు యూట్యూబ్లో కామెంట్స్ ఎలా వస్తాయో, నేను ఈ వీడియో తీస్తుంటే అంతకన్నా ఎక్కువ కామెంట్ అయితే మా ఆయన చేస్తూ ఉంటారు ఫన్నీగా. ఆయన అప్పుడప్పుడైతే నాకు కొంచెం నా వాయిస్ ఓవర్ ఉన్న వీడియోస్ కూడా మా ఆయన చూడొద్దని చెప్తా. ఎందుకో ఏమో టైం దొరికినప్పుడు అయితే నేను మాట్లాడిన మాటలన్నీ రిపీటెడ్ నాకే మళ్ళీ చెప్తూ ఉంటారు. అందుకనేసి ఇక్కడ చూడండి, వద్దొద్దని చెప్తున్నాగా కూడా నేను అన్నవే మళ్ళీ రిపీటెడ్గా నాకే చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి మేము బయట హోటల్ నుంచి ఎప్పుడైనా సరే బర్త్డేలు ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే బయట కొంచెం అప్పుడప్పుడు వెళ్ళాలనుకుంటాము. ఇంకా ఆ రోజు ఇంటికే తెప్పించుకున్నాం అనమాట. ఈవినింగ్ టైం అయింది, మళ్ళీ నెక్స్ట్ డే పిల్లలకు స్కూల్ కూడా ఉంటుంది, లేట్ అయిపోతుంది అనేసి అయితే ఇలా బర్త్డే అంటేనే ఏదో ఒకటి స్పెషల్ ఉంటేనే బాగా కదా అనేసి అయితే మేము ఆ రోజు అయితే వర్షాలు బాగా పడుతున్నాయి అనేసి హోటల్ నుంచి అయితే ఈ ఫుడ్ అయితే మా వారైతే మా పాపకి ఇష్టమైంది అడిగేసి బుక్ అయితే చేసేసారనమాట. మా వారికి అయితే పెద్దగా ఆర్డర్ చేయడం ఇష్టం అయితే ఉండదన్నమాట. కావాలంటే వెళ్ళి తేవడమే తనకి చాలా ఇష్టం. ఇంకా రోజు ఫుల్ వర్షం కూడా పడుతుంది కదా అనేసి అయితే ఫస్ట్ టైం బర్త్డే స్పెషల్గా ఉండాలనేసి అయితే మంచి ఫుడ్ అయితే ఆర్డర్ అయితే పెట్టారనమాట. ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే మేమందరం కలిసి డిన్నర్ అయితే చేసేస్తున్నాం. నాకైతే ఇది బటర్నట్ కర్రీ అండ్ వచ్చేసి మష్రూమ్ కర్రీ. ఇందులో అయితే పన్నీర్ కర్రీ కన్నా మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే శారీస్ అయితే చూసేద్దామా రండి. మరి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయనేసి ఇప్పుడు మనం ఫస్ట్ చూసే శారీస్ అయితే 3000కి 2 ఉన్నాయి. హాఫ్ పట్టు శారీస్ అన్నమాట. ఓన్లీ ఇవి ఫ్యాన్సీ పట్టు.
ఇంకా ఇందులో మాత్రమే నాకు కొంచెం రీజనబుల్ రేట్ అయితే అనిపించింది. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. ఇవంతే చూడండి 3000కి 2 అన్నమాట. ఏవి బాగున్నాయో చెప్పండి. ఈ కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ సూపర్ ఉంది. రేటు కూడా సూపర్గా తగ్గట్టే ఉన్నాయి అన్ని శారీస్కి అయితే. ఇంతకుముందు వీడియోలో కూడా నేను మిగతా చాలా మాటలు అయితే చెప్పాను అన్నమాట. నేను షాపింగ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళాల్సిందే. అందులోని ఇది మనకి చాలా దగ్గరలో ఉంది. ఊరుకుంటామా ఎలా ఉన్నాయి అనేసి అయితే ఆఫర్లే ఉన్నాయి అనేసి ఆషాఢం ఆఫరు ఇంకా కొత్త షాపింగ్ ఓపెన్ చేస్తుండ్రు కాబట్టి ఆఫర్లు పెడుతున్నామని ఇన్స్టాగ్రామ్లో అయితే వచ్చేసింది అనమాట. ఇన్స్టాగ్రామ్లో అయితే అడ్రస్ చూసేసి మేమైతే వెళ్ళిపోయినాం. ఆ రోజు సోనుని కూడా తీసుకొని వెళ్ళినామట సోనుని కూడా తీసుకొని వెళ్ళాం షాపింగ్కి. ఇక చూడండి రేట్లు ఎట్లా ఉన్నాయో. వర్క్ శారీస్ కానీ ఇవి ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. రేట్లు కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఇంకా మేమైతే కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగా ఇచ్చింది. ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ పేరు నాకు చెప్తా. రేట్ మంచిగా కనబడతలేమో. రెండు బాగున్నాయి. ఇది ఇంకా బాగా దూరం నుంచి బాగా అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ వేస్తుడు సోను సీరియల్ అయితే ట్రై చేస్తుంది కట్టుకోవడానికి. ఇదే బాగా అనిపిస్తుంది రైట్ సైడ్. ఇక్కడ మళ్ళీ కదా ఇతల్ది బాగా అనిపిస్తుంది. తీసుకున్నావు చూపి ఒకసారి. ట్రై చేస్తుంది సోన్ కేసి అన్ని ఉంటుంది. సూపర్ మంచిగా అనిపిస్తుంది, గ్రాండ్గా అనిపిస్తుంది అది. నువ్వు ఒకసారి అక్కడ ఆమె కేసి చూడు. నువ్వు అది లుక్ గ్రాండ్గా ఉంది. మరి ఇది చాలా బాగుంది. ఇది కలర్స్ ఏమవుతుంది అంటున్నావు? మోడల్ వేరుందిగా చూడు మరి నీ ఇష్టం. ఈ సారీస్ రేట్ ఎంత? తిప్పలు పడకుండానే తీస్తున్నా నేను. కనబడతలేదు రేట్ అసలు క్లారిటీ. ఈ వర్క్ శారీస్కి వర్క్ బ్లౌజ్ కూడా రెడీమేడ్ స్టిచ్చింగ్డే వచ్చిందనమాట. కలర్స్ చాలా బాగా అయితే ఉన్నాయి. ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి 42 వరకు అయితే వచ్చేస్తుందని అయితే చెప్పారు. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. వర్క్ కూడా చాలా బాగుంది. ఒక్కసారి చూడండి. మీకోసమే అన్నీ చూపించడానికి అయితే వెళ్ళామన్నమాట. ఈ రేట్లో అయితే నేను ఇప్పుడు కొనలేనమాట. ఏదో ఫంక్షన్లకు కొంటేనే బాగుంటుంది ఈ రేట్లలో అని నాకు అనిపించింది. అందుకే ఇందులో నేను ఏది తీసుకోలేను. 3000కి 2 సారీస్ అయితే బాగా అనిపించినాయి. ఇంకా తర్వాత కూడా ఆఫర్స్ ఉంటాయి కదా, చూద్దాంలే అనేసి అయితే ఒకసారి కలెక్షన్ చూసేసి ఇదిగో చూడండి 5000 బిల్ చేసిన వాళ్ళకి కంఫర్టర్ అయితే ఫ్రీ ఉంటుంది. ఆ రోజు 3 days ఆఫర్లో అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి 10,000 బిల్లు చేసిన వాళ్ళకైతే మిక్సర్ గ్రైండర్ అయితే ఫ్రీ అనేసి అయితే పెట్టారు. ఇంకా ఆ రోజు అయితే మా ఫ్రెండ్ అయితే 2 సారీస్ అయితే తీసుకుంది. నేనైతే ఏం తీసుకోలేదు. ఇంకా కలెక్షన్ ఎలా ఉందంటే చాలా బాగా అయితే ఉంది. రేట్ కూడా బాగుంది అనేసి అయితే వెళ్ళి మేము ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ మాంగళ్య ఇక్కడ కొత్తగా ఓపెనింగ్ అయిందనేసి ఇక్కడ మాంగళ్యకి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా లోపలైతే వీడియో వెళ్ళలేదు కాబట్టి లోపలికి
వీడియో అయితే తీయలేదన్నమాట. ఇక్కడ వరకే తీసాను. అక్కడ జనాలు అయితే ఆషాఢ మాపారి కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ కాబట్టి జనాలు అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.